హరి ఓం. కలుషమానసులకు గాన్పింపగారాదు అడుసులోన భానుడనగినట్లు తేట నీరు పుణ్యదేహమట్లుండుర విశ్వదాభిరామ వినురవేమ. మనిషికి కలుషితమైనటువంటి మనసు అంటూ ఉండేమాట ఉంటే భగవంతుడు కనిపించడు. ఎందుకంటే వాడి దృష్టి ఆలోచన వేరు. అది ఎలాగా ఎందుకు కనిపించదు అని అనుకుంటే అంటే బురద నీటిలో సూర్యుడి తాలూకా బింబం కనిపించదు. అదే నీరు తేట నీరైతే సూర్యుడి బింబం చక్కగా కనిపిస్తుంది. అలాగే మంచి మనసు, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన మనసుతో కలిగినప్పుడు మనుషులకి అంతమందికి కూడా భగవంతుడు మనసులోనే ప్రత్యక్షం అవుతాడు, గ్రహించుకోగలడు. ఇలాగా తేట నీరులాగా ఉండాలి మనసు అన్నది. అలాగే ఈ అడుసు అని అంటే బురద నీరులాగా అజ్ఞాని మనసు చెడు ఆలోచనతో ఉన్నవాడికి భగవంతుడు కనిపించడు అని చాలా ఆధ్యాత్మికతతో కూడినటువంటి మనసుకు సంబంధించింది, దృష్టి మనసుకు సంబంధించింది ఇది అని మనం తెలుసుకుంటున్నాము. వేమన గారు అలా సెలవు ఇచ్చారు. మీకు నచ్చితే మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.